కూర అవసరం లేకుండా అన్నం మొత్తాన్ని తినేయొచ్చా అని అడిగితే నేనైతే తినేయొచ్చు అని చెప్తానండి. పక్కన ఈ తెలగపిండి వడియాలు ఉంటే. ఇప్పుడు ఈ తెలగపిండి వడియాల్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేయండి. మొదటగా పచ్చిమిర్చిని వేసుకొని గాఢగాఢగా మిక్సీ చేసుకుందాం. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడిన ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి చక్కగా మిక్సీ చేసుకుందాం. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వాముని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఈ కారం మిశ్రమాన్ని మనం తెలగపిండి మిశ్రమంలో వేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని చక్కగా కలుపుకుందాం. చూసారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకొని ఒక రోజు పాటు ఊరబెట్టుకోవాలి. మళ్ళీ ఒక రోజు పాటు చక్కగా ఊరిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులోకి 2 నిమ్మకాయలను రసం తీసుకొని యాడ్ చేసుకుందాం. మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. చూసారు కదండి ఈ విధంగా గుండ్రంగా తయారు చేసుకోవాలి. చూసారు కదండి వడియాలను అయితే మనం చక్కగా చుట్టేసుకున్నాం కదా. ఈ వడియాలను మనం 2 నుంచి 3 రోజుల పాటు చక్కగా ఎండలో పెట్టుకోవాలి.